అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్తే గురుగారు. నమస్కారం మా విజయ. గురుగారు, కాశీ మహాక్షేత్రాన్ని కనీసం జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించాలని ప్రతి మానవుడికి ఉండే కోరిక. ఈ మధ్య కాలంలో ఆ కోరిక చాలా సులువైంది. అన్ని సులువైన మార్గాలు కూడా లభిస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అయితే కాశీలో కాలభైరవుని దర్శనం చాలా ప్రముఖమైనది, ముఖ్యమైనది అని అంటూ ఉంటారు. అది మరొక విషయం ఏంటంటే, మనకి ఇంటి దగ్గర శునకాలు తిరుగుతూ ఉంటాయి. వాటికి ప్రతి ఒక్కరు కూడా భోజనం పెట్టడము, తమకు తోచింది వారు నైవేద్యంగా ఇస్తూ ఉంటారు కదా. సో ఇలా కుక్కలకి భోజనం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా కాలభైరవునికి పూజించాలి అని ఒక వాదన వింటూ ఉన్నామన్నమాట. సో దానికి ఈ కాలభైరవుని దర్శనానికి ఏమన్నా సంబంధం ఉందంటారా? వివరించగలరు? తప్పకుండా ఉంది. అసలు నువ్వు చెప్పినట్టు ఇదివరకు కాలంలో కాశీ వెళ్ళడం అంటే చాలా కష్టం. ఎవరైనా ఎద్దుల బండి మీద లేదా నడిచి వెళ్ళేవారు. అంటే కాశీకి వెళితే కాటికి వెళ్ళినట్టే అనేవారు. ఇంకా వాళ్ళు తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఎంత షార్ట్ కట్ మెథడ్స్ వచ్చినాయి. 1 అవర్లో మనము ఫ్లైట్లో వెళ్ళొచ్చేస్తున్నాం. ఇంకా డెవలప్డ్ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ వచ్చేసింది. ఎలా అంటే కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనాన్ని లైవ్లో చూసుకుంటున్నాం. అలాగే చాలామంది ఏకంగా మనం చాంటింగ్ చేస్తాం మనందరం. కాశీ విశ్వనాథ్ ఓం విశ్వేశ్వరాయ నమః అంటూ చాలామంది మహాభక్తులు చాటింగ్ చేస్తున్నారు. వాళ్ళకి శివుడు కనబడిపోతున్నాడు, శివుడు వెంట మీదకి వచ్చేస్తున్నాడు. చాటింగ్, దే ఆర్ చాటింగ్ విత్ విశ్వేశ్వర భగవాన్ డైరెక్ట్లీ. సో ఇవన్నీ పక్కన పెడితే అంత ఈజీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ కాశీ క్షేత్రం అనేటటువంటిది జీవితంలో ప్రతి మనిషి ఒక్కసారైనా దర్శించాలి, అందులో డౌట్ లేదు. అయితే ఈ కాశీ శివుడికి అత్యంత ప్రియప్రదమైనటువంటిది. అయితే కాశీ నగరము శివుడికి 2వ భార్య అని కూడా అంటాం అనమాట, అంత ఇష్టం ఆయనకి. సో ఈ ఒకసారి వేదవ్యాసుల వారు ఆయన శిష్య మొత్తం అంతా గణంతో అక్కడ ఉండగా అన్నపూర్ణమ్మ షీ స్టార్టెడ్ ప్రైజింగ్ వేదవ్యాస. ఎందుకు అనంటప్ప ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణ భక్తుడు, అది ఇది ఈయనక యాంగర్ని జయించేశాడు, కోపాన్ని జయించేశాడని ఋషులు అందరూ అంటుంటే అన్నపూర్ణమ్మతలు కూడా అడిగితే శివుడు ఏమంటాడంటే, జస్ట్ టెస్ట్ చేద్దాం, ఒక 10 రోజులు అన్నం పెట్టడం మానేసాయి అంటాడు. 10 రోజులు అన్నం పెట్టరు. అన్నం పెట్టకపోయేసరికి 3-4 డేస్కి ఆకలేసేస్తుంది ఆయనకు కూడా. ఇక ఆయన కంట్రోల్ చేసుకుంటున్నాడు. 10 రోజులు అయిపోయింది. శిష్యులంతా కూడా ఆకలికి భరించలేక, గురువుగారు మీకు ఆకలేసేస్తోంది, ఇంక మేము బ్రతకలేము అన్నప్పుడు శిష్యుల మీద వాత్సల్యంతో ఆయన కాశీ నగరాన్నే చెప్పించేస్తాడు వ్యాసుడు. అప్పుడు అన్నపూర్ణమ్మ తల్లి వచ్చి నువ్వు అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి ఆయనకి అన్నం పెట్టి శిష్యులకి, ఆ తర్వాత శివుడు వచ్చి గెట్ అవుట్ అని చెప్తాడు. అంటే విశ్వనాథుడికి ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడికి ఎప్పుడు కూడా కోపం రాదు. ఎవరినైనా సరే ఎంత తప్పు చేసినా శిక్షించకుండా వదిలిపడేస్తాడు. అలాంటిది హీ హ్యాడ్ ఆయన బ్యానిష్మెంట్ అనమాట. అతనికి అక్కడి నుంచి పంపించేశాడు. హీ హ్యాడ్ ఎక్సైల్డ్ దిస్ వేదవ్యాస్. నువ్వు వెళ్ళిపో, అసలు కాశీనగరంలో ఉండద్దు, యువర్ ఫిట్ ఫర్ నథింగ్ అని చెప్పేసి, యువర్ అన్ఫిట్ టు స్టే హియర్ అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు ఆయన ద్రాక్షారామం వచ్చి అక్కడ స్టార్ట్ చేసుకుంటాడు. బాగుంది. అంటే ఇన్ ఆర్డర్ టు అప్లిఫ్ట్ ఆర్ టు అగైన్ రివీల్ ద గ్లోరీస్ ఆఫ్ ద్రాక్షారామం ఆర్ ద డైటీ ప్రెసైడింగ్ ఓవర్ దేర్, ద్రాక్షారామంలో ఉన్నటువంటి శివుడు ఆయన యొక్క వైభవం తీసుకురావడం కోసం విశ్వనాథుడు ఆడినటువంటి ఒక లీల ఇది. ఇకపోతే ఈ కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఎక్కడి నుంచి పుట్టాడు అంటే, ఎమర్జెన్స్ ఆఫ్ కాలభైరవుడు, దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం జరుపుతున్నాడు. నిరీశ్వర యాగం జరుపుతున్నప్పుడు ఒక్క ఈశ్వరుని తప్ప సకల దేవతల్ని, తర్వాత ఋషుల్ని అందరినీ పిలిచాడు. అందరినీ పిలిస్తే ఇప్పుడు మెయిన్ ఎవరండి? త్రిమూర్తులు కదా, శివుడు అందులో మెయిన్. ఆయన్ని పిలవకుండా మిగతా వాళ్ళు అందరినీ పిలిస్తే త్రిమూర్తులు విజ్ఞానవంతులు, బుద్ధిమంతులు, వీళ్ళు ముగ్గురు ఒకటే. డిఫరెంట్ రోల్స్ని వాళ్ళు సృష్టి స్థితి లయగా రోల్స్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురు మాత్రం వెళ్ళరు. ఈ మిగతా వాళ్ళందరూ కూడా వెళ్తారు. అప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి మనుషుల్లోగా ఎవరు కూడా చూడండి, ఏదైనా జడ్జిమెంట్ అడిగితే తప్పు ఎవరి వైపు ఉంది అని చెప్పమంటే గోపి అంటే గోడ మీద పిల్లుల్లాగా చెప్పరు. అటు ఇటు ఒక జడ్జిమెంట్ చెప్తే ఇటువైపు మనం బ్యాడ్ అవుతామని ఏదో ఒక వర్గం అని. అప్పుడు కూడా ఋషులు అలాగే ఉండేవారు, దేవతలు కూడా అలాగే ఉండేవారు. ఒక కశ్యప ఋషి మాత్రము నువ్వు చేస్తున్న తప్పు అని దక్ష ప్రజాపతిని నిలదీసి అడిగాడు. సో ఆ విధంగా
ఆ యొక్క ఆ కాలభైరవుడు అంటే ఎవరంటే ఎలా పుట్టాడు అంటే అప్పుడు దక్ష ప్రజాపతి అవమానించాడని చెప్పి సతీదేవి ఆ శివుణ్ణి నిందిస్తుంటే తట్టుకోలేక బొటనవేలుతో చితిని ఇలా రాసుకుంటుంది నేలపైన. చితాగ్ని పుట్టింది, దాంట్లో దహనమైపోయింది సతీదేవి, పార్వతీదేవి యొక్క ముందు అవతారం. అది వేసుకొని శివుడు నాట్యం చేస్తూ ఏం చేస్తాడు, తన 2 కను బొమ్మల మధ్య నుంచి కాలభైరవుడిని పుట్టిస్తాడు. ఆ కాలభైరవుడే మనకి మనం కాలభైరవుడు అని ఒకటి, తర్వాత ఇంకొక ఆయన వీరభద్రుడని మనం చూసారా. ఆ కాలభైరవుడు జటాజూటం నుంచి ఒక ఆయన్ని పుట్టిస్తాడు. సో డిఫరెంట్ సందర్భాల్లో ఇక్కడ ఎప్పుడైతే ఈ జటాజూటం నుంచి వీరభద్రుడిని, అలాగే కనుబొమ్మల నుంచి ఈ యొక్క కాలభైరవుడిని పుట్టించినప్పుడు విధ్వంసం జరుగుతుంది. వీరభద్రుడు అందరినీ చంపేస్తాడు. అండ్ హీ మేడ్ దిస్ కాలభైరవ యాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్, యాజ్ ద పోలీస్ కమిషనర్గా ఆయన అక్కడ నియమించాడు. సో కాలభైరవుడు అంటే ఏంటంటే ఆ సిటీకి కొత్తవాల్, కాశీకి అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్. కాబట్టి పోలీసులను చూడు, నువ్వు జడ్జిలను నువ్వు అబ్జర్వ్ చేయి, ఆనరబుల్ జడ్జెస్ని, వీళ్ళు ఎప్పుడు కూడా ఇంపార్షియల్గా జడ్జిమెంట్స్ ఇస్తారు. ఆ దొంగ వాళ్ళని పట్టుకునేటప్పుడు వీడికి బ్యాడ్ అవుతామేమో, వీళ్ళకి ఫర్ అవుతామేమో అని చేయరు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా. అంటే ఇంపార్షియల్గా ఉండేటటువంటిది ఒక పోలీసు. నెక్స్ట్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళ ఫ్యామిలీకి ఇతనికి జడ్జిమెంట్ ఇస్తే వీళ్ళు నా మీద కక్ష కడతాడేమో అని చెప్పి ఆయన ఏం పట్టించుకోకుండా ఆనరబుల్ జడ్జెస్ ఇంపార్షియల్గా జడ్జిమెంట్స్ ఇస్తారు. అంటే వీరభద్రులు ఎవరన్నమాట, మనకి పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఆనరబుల్ జడ్జెస్, అంత పవిత్ర మంతులు వీళ్ళు. ఇకపోతే ఇది అయిపోయిన తర్వాత మనం వీరభద్రుడు కాశీనగరం అంటే మనం బాహ్య నుంచి మనం ఏమనుకుంటామంటే అది చూసి ఇది ఏమనుకుంటాము, ఇది మామూలు కాశీనగరం కదా అనుకుంటాం. కానీ అక్కడ డైలీ ఎంతమంది వెళ్తారు తెలుసా, ఋషులు వెళ్తారు, దేవతలు వెళ్తారు, ప్రతిరోజు కూడా సిద్ధులు వెళ్తారు, మునులు వెళ్తారు. ఇది అంతర్భాగంలో ఒక కాశీ నగరం ఉంటుంది. ఎలా అంటే 3 డైమెన్షనల్ వేలో చూడాలి కాశీ క్షేత్రాన్ని. మనం చూసేది ఓన్లీ 2 డైమెన్షన్, లెంత్ అండ్ బ్రెడ్త్ చూస్తున్నాం. మనం ఇన్ని కిలోమీటర్స్ ఇంత దూరము అని చూస్తున్నాం. 3 డైమెన్షన్లో చూడాలా, 4 డైమెన్షన్లో చూడాలా, 5th డైమెన్షన్లో కనబడేటటువంటిదే శంబాల గ్రామం అని చెప్తాం కదా, అదే ఈ కాశీ మహానగరం. కాబట్టి ద ఫస్ట్ కాశీ అంటే ఏంటంటే ఫస్ట్ సృష్టికి ముందు సృష్టించబడినటువంటి ప్రాంతము కాశీ. అండ్ ద వరల్డ్లో ఫస్ట్ వచ్చినటువంటిది, అండ్ వరల్డ్ అంతా కూడా ఎండ్ అయిపోయినా సరే అది చిరస్థాయిగా ఉండేటటువంటిది కాశీ మహానగరం. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ మొత్తం ప్రపంచంలో అన్నిటికీ కూడా కలియుగము, సత్యయుగము, ఇలాగా ద్వాపర కలియుగ అని జరుగుతాయి కదా. ఇప్పుడు మా అందరికీ కూడా భూభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలియుగే ప్రథమ పాదే అని చదువుతున్నాం కదా. కాశీనగరంలో కనుక బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చదువుతారు కలియుగంలో. అది మామూలు పంతులు గారులు కాదు, కాశీ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి పండితులు కానీ, కాశీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్స్ కానీ ఏం చదువుతారో సంకల్పం చూస్తే కలియుగే ప్రథమ పాదే అని చదవరు వాళ్ళు, సత్యయుగము అని చదువుతారు. ఎందువలన అంటే ఎప్పటికీ అక్కడ ఉండేది సత్యయుగమే. కారణం చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. కాశీ క్షేత్రాన్ని ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రళయం జరుగుతుంది కదా, సత్యయుగం అయిపోయిన తర్వాత కాశీ క్షేత్రాన్ని శివుడు త్రిశూలం పెట్టి ఆ పార్ట్ ఆఫ్ ల్యాండ్ని కాశీని ఇలా పైకి లేపుతాడు. లేపినప్పుడు మిగతాదంతా కూడా నీళ్ళల్లో మునిగిపోతుంది. సృష్టి అంతా మళ్ళీ డిహైడ్రేట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్రిందకి దించి అతుకుతారు. సో మిగతాదంతా కూడా అతుక్కుపోతుంది కదా, మళ్ళీ సృష్టి స్టార్ట్ అవుతుంది. సో కాశీ ఎప్పుడు కూడా సతయుగంలో ఉన్నట్టే. అలాగే త్రేతాయుగంలో కూడా పైకి లేపుతారు, ద్వాపర యుగంలో పైకి లేపుతారు, కలియుగంలో పైకి లేపుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా కాశీలో ఎప్పుడు ఉండేది ఏంటంటే కలియుగం, సత్యయుగమే జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇది కాశీ యొక్క మహిమ. ఇక కాలభైరవుడు అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము. ఆయన ఆ ఊరికి కొత్తవాళ్ళు. ఆయన ఆ కాలభైరవుడికి అక్కడ మనకి కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు మొట్టమొదటిగా కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకోకుండా కనుక వస్తే కాశీ ఫలితం ఉండదు. ఆ ఊరికి గ్రామదేవత ఏమో వారాహి అయితే ఆయనకి క్షేత్రపాలకుడు శివుణ్ణే రక్షించేవాడు, కాశీ గుడినే రక్షించేవాడు, అన్నపూర్ణ విశాలాక్షినే రక్షించేటటువంటి వాడు మన కాలభైరవుడు. అందువలన ఇక్కడ కాలభైరవ పూజ అని అక్కడ ఈ మధ్యకాలంలో విస్కీ కూడా పోసేస్తున్నారు. అక్కడ ఇది పెడతారు అందరూ. అక్కడ ఇంకా ఉజ్జయిని టెంపుల్ దగ్గర అయితే అక్కడ బారే ఓపెన్ చేస్తారు, మందుల షాప్, వైన్ షాప్ ఉంటుంది, అక్కడ కొనుక్కొని వచ్చి పోస్తారు. ఇది అవసరం లేదు. ఇక్కడ లోకల్ పీపుల్ అలా అలవాటు చేశారు. సో ఇది పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఆచార వ్యవహారాల్లో.
ఇకపోతే నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మనం కాలభైరవుడికి ప్రతినిధిగా, యముడికి ప్రతిరూపంగా, ధర్మానికి ప్రతిరూపంగా మనము శునకాన్ని మనం తీసుకుంటాం. అంటే గ్రామ సింహం అంటాం. దానికి ఇంటికి వచ్చిన తర్వాత కుక్కలకు పూజ చేసి ఆ పువ్వులు అవన్నీ కూడా బొట్లు పెట్టి గారెలు కూడా దండ వేస్తారు. అండ్ దానికి నైవేద్యం అది నువ్వు పెట్టినట్టుగా నువ్వు చెప్పినట్టుగా అందరికీ పెడతారు. ఖచ్చితంగా అప్పుడు ధర్మదేవత అయినటువంటి కాలభైరవుడు సంతృష్టి చెందుతాడు. ఇది కాశీ పురాణంలో ఉంది అండ్ మొత్తము శివ పురాణంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరాధనకి కాశీకి లింక్ ఉందమ్మా. కాలభైరవుడికి శునకాలకి చేస్తే కాశీ క్షేత్రానికి కాలభైరవుడికి చేసినట్టే. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.